హోమ్ మేడ్ చాక్లెట్ బిజినెస్ అతి తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ని మనమైతే ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే అసలు ఇంట్లోనే కూర్చొని చాక్లెట్స్ని ఎలా తయారు చేయాలో తెలియాలా. సో అందుకనే ఈ వీడియోలో అసలు చాక్లెట్స్ని ఏ విధంగా తయారు చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం రండి. మేడం, మార్కెటింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏ వ్యాపారానికైనా మార్కెటింగ్ ఇంపార్టెంట్. అసలు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ముఖ్యంగా హోమ్ మేడ్ చాక్లెట్ మేకింగ్ బిజినెస్కి? మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనం దేంట్లోనూ వెళ్ళక్కర్లేదు. ఒక ఫేస్బుక్లో ఒక అకౌంట్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ ఉంటే, అండ్ ఇప్పుడు వాట్సాప్లో కూడా చాలా మనం వాట్సాప్ బిజినెస్ అని వచ్చింది. దాంట్లో కూడా మనం మన క్యాటలాగ్ ఇచ్చుకుని అమ్మచ్చు. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. అండ్ గూగుల్లో కూడా మనం ఎక్కడి నుంచి చేస్తున్నామో, మా బిల్డింగ్ పేరు నేదునూరి మ్యాన్షన్ కన్నా సైలో చాకోస్ అనే లొకేషన్ ఉంది, రైట్? గూగుల్ మ్యాప్స్. సో మీకు జనాలకి మనం తెలియాలి అంటే ఇది చాలా ఈజియెస్ట్ థింగ్. ఫస్ట్ థింగ్, నేను మా బిల్డింగ్ లో అందరూ సైలో చాకోస్ అని కొడితే హాయిగా ఇంటికి వచ్చేస్తున్నాం అంటారు. దట్స్ సో నైస్. యాక్చువల్గా మీకు మీ సైలో చాకోస్ జనాలకి తెలుస్తుంది, వీళ్ళు కూడా చెప్తారు 10 మందికి ఎక్కడ మీది లొకేషన్ పంపించండి కానీ సైలో చాకోస్ అనే పంపిస్తారు కదా. ఈ సైలో చాకోస్ ఏంటి అని అడుగుతారు డెఫినెట్ గా వాళ్ళు చెప్తారు. అక్కడ కనిపిస్తుంది మనకి గూగుల్లో కూడా ఫొటోస్ పెట్టుకోవచ్చు. అదే అందుకని ఏంటంటున్నాను, అలా చేసుకున్నాం అనుకో, దట్స్ ద ఈజియెస్ట్ సింపుల్ మార్కెటింగ్. సో మీ అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు దాన్నే పంపుకుంటారు లొకేషన్. చూసే వాళ్ళకి మార్కెటింగ్, వీళ్ళకి మార్కెటింగ్. నేను మెన్షన్ ఎందుకు పంపుతారు, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉంది, పిన్ అయి ఉంది, ఈజీ. అన్నిట్లోనూ కనిపిస్తాను, ఊబర్, ఓలా, గూగుల్ మ్యాప్ లో కనిపిస్తాను. ఈజియెస్ట్ థింగ్. అవును మేడం, నేను ఫస్ట్ చేసేసుకున్నాను. అది 2008 లో మొదలు పెట్టగానే, అప్పుడు గూగుల్లో కూడా ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ ఉండేదాన్ని. అప్పట్లో గూగుల్ ఇంత కమర్షియల్ కాదు. అవును మేడం, అవును. ఒక 5 ఏళ్ళు ఎప్పుడు ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అని కొట్టగానే సైలో చాకోసే వచ్చేది. అంటే వెబ్సైట్ లొకేషన్ ఫస్ట్ లొకేషన్ వచ్చేది. సో మీకు ఇప్పుడు అఫ్ కోర్స్ నేను అసలు కొడితే అక్కడ కనిపించదు, గూగుల్ దంతా ఇప్పుడు అంతా యాడ్స్ తోనే ఉంది కాబట్టి ఇట్స్ ఆల్సో బికమ్ వెరీ కమర్షియల్. అందుకని అప్పట్లో అలా ఈజీగా ఉండేది. కానీ మనం దట్స్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ మార్కెటింగ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫేస్బుక్లో ఒక పేజ్ చేయండి, మీ ప్రొఫైల్స్లో షేర్ చేసుకోండి, అండ్ ఎలా చేస్తున్నారో చిన్న వీడియోస్ పెట్టండి, ఎలా అమ్ముతున్నారు, ఎలా ర్యాప్ చేస్తున్నారు. ఏముంది, మనం మొబైల్తో కూడా మంచి ఫోటోగ్రాఫ్స్ తీసి పెట్టచ్చు. ఇప్పుడు మేము లవ్ ఫర్ ఫుడ్ కూడా వెబ్సైట్ చేసాం, అన్ని మొబైల్తోనే తీసాను. యాక్చువల్ దో ఐ హ్యావ్ ఫోటోగ్రఫీ ప్యాషన్ అయినా కానీ అన్ని మొబైల్తోనే తీసాను, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది అప్లోడ్ చేసుకోవడం ఈజీ. అందుకని చాకోస్ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని ఓన్ నా చాక్లెట్సే, అవి ప్రాపర్ నా చాక్లెట్సే, ఏవి వెబ్ లోంచి తీసి పెట్టుకోను నేను. అది చెయ్యొద్దు. ఫస్ట్ థింగ్, బీ ట్రూత్ఫుల్. మనం ఏం బిజినెస్ చేసినా కానీ మార్కెటింగ్ ఎలా చేయాలంటే మనం చేసేదే చూపించాలి. అది చూపిస్తే కనుక ప్రాబ్లమ్స్ రావు. అది కాకుండా వేరే చూపిస్తేనే కస్టమర్తో ప్రాబ్లం వస్తుంది. అది అండ్ చాలు, ఈ 3 వేటితో మినిమం వ్యాపారం 4 యాక్చువల్గా గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వీటితోనే వ్యాపారం చేస్తారు. ఏంటది? యూట్యూబ్ అండ్ యాక్చువల్గా యూట్యూబ్. మేము నార్మల్గా కోర్స్ చేద్దామని చెప్పి హోమ్ మేడ్ చాక్లెట్ మేకింగ్ బిజినెస్ అని చెప్పి గూగుల్లో కొట్టాం, యూట్యూబ్లో కొట్టాం. కొట్టగానే ఫస్ట్ హెచ్ఎంటీవీ, సెకండ్ ఎన్టీవీ అలా వస్తూనే ఉన్నాయి. ఎవరబ్బాయి లేడీ అని చూస్తే స్క్రోల్ చేసే కొద్దీ మీరే. ఓకే, ఎలాగైనా శైలజ గారిని పట్టాలి, ఆమెతోనే ఇంటర్వ్యూ షూట్ చేయాలని చెప్పి వచ్చాం. ఇప్పుడు మేము అంత త్వరగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాం, అక్కడ నంబర్ ఉంది. అఫ్ కోర్స్, అంటే నేను యాక్చువల్గా ఎవరు టీవీ వాళ్ళతో పిలుచుకోలేదండి. యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట 10 సార్లు, మనం ట్రూత్ఫుల్గా బిజినెస్ చేసుకునే వాళ్ళం అయితే కనుక మనము అలా చేస్తే బిజినెస్ని తప్పకుండా మన దగ్గరికే వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. యాక్చువల్గా వీళ్ళు కూడా నా దగ్గరికి అలాగే వచ్చి చూసి చేసిందే, ఎలాగూ రాలేదు. కాబట్టి ఏంటంటే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ద క్వాలిటీ విచ్ యూ గివ్. మనం ఏది మాట్లాడుతున్నామో అదే ఇవ్వాలి. అవును, అది. అండ్ రెండోది, ఈ ఒక టైం లైన్ చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయకూడదు. అవును, పర్సనల్ మనకి ఎప్పుడైతే బిజినెస్ లాంటిది మొదలు పెడతామో
మనకి కొన్ని అనుకోని విషయాలు ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్చువల్లీ పిల్లలు ఉంటారు, ఏదో బాగుండదు, అలా ఏదైనా అంటే చెయ్యలేము, ఇంకా టైం స్క్వీజ్ చేయలేము అన్నప్పుడు మీరు ఏదైనా పోస్ట్ పోన్ చేయాలి. కానీ లేకపోతే కనుక కాచుకునైనా సరే ఆ ఆర్డర్ చేసేయాలి. అది బెస్ట్ మార్కెటింగ్. యు ఆర్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అది చేస్తే కనుక అది దట్స్ ద బెస్ట్ వే. సో చాక్లెట్ యొక్క టేస్ట్ అనేది మార్కెటింగ్ కి ఏ విధంగా యూజ్ అవుతుంది? తప్పకుండానండి. ఇప్పుడు చాక్లెట్ అనగానే శైలు అని గుర్తు రావాలి. ఇప్పుడు నా కస్టమర్స్ అందరూ వస్తామని వాళ్ళే చెప్తూ ఉంటాను. నాకు సడన్ గా ఎవరో ఫోన్ చేస్తారు, అరే చాక్లెట్స్ అవి ఎక్కడో తిన్నాను, నాకు నువ్వే గుర్తొచ్చావు, అది చేస్తున్నావా, కొంచెం ఆర్డర్ ఇవ్వనా అని అడుగుతారు. సో అలా ఉండాలి మన చాక్లెట్ తింటే. మీకు ఆర్డర్ వచ్చిన తర్వాతే ఎక్కువగా చేస్తారండి? చాలా మటుకు అంతేనండి. అసలు మీకు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఎక్కువగా ఎవరు? కార్పొరేటా, పక్కన వాళ్ళ, లేకపోతే ఎవరు? అసలు ఇదివరకు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాక్లెట్ బిజినెస్లో ఉన్నప్పుడు నాకు అన్ని రకాల ఆర్డర్స్ వచ్చేవి. కార్పొరేట్స్ నుంచి వచ్చేవి, ఈవెంట్ మేనేజర్స్ నుంచి వచ్చేవి, ఇండివిజువల్స్ నుంచి వచ్చేవి. అండ్ కొంతమంది పెద్దవాళ్ళు యాక్చువల్గాను ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంతమంది ఏమి తినడం మానేస్తారు. అవును మేడం. వాళ్ళ కోసమని ప్యూర్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ 70% చేసి ఇచ్చేదాన్ని. ఒక ఆవిడైతే యాక్చువల్గా షీ సర్వైవ్డ్ ఓన్లీ, ఎప్పుడన్నా ఆవిడ రోజులో ఒక్క చాక్లెట్ తినేవారు. ఆవిడ వాళ్ళ కోడలు చెప్పింది, చాలా కొంచెం తింటున్నారండి, అస్సలు ఎనర్జీ లెవెల్స్ లేవు, డాక్టర్ ఏమో అట్లీస్ట్ చాక్లెట్ అన్నా పెట్టండి కొంచెం ఓపిక వస్తుంది అంటే మీరు చూసి వచ్చాము అంటే ఆవిడకి నేను ప్యూర్ చాక్లెట్ చేసి ఇచ్చేదాన్ని. షీ సర్వైవ్డ్ లైక్ దట్ ఫర్ 2 years. ఆవిడకి ఏం ప్రాబ్లమ్స్ ఏం రాలేదు, ఎందుకంటే ఒక్క చాక్లెట్ 10 grams తినేవారు. ఆ ఉన్న కొంచెం అన్నానికి దీనికి అలా ఇది. సో మనకి వాళ్ళు వీళ్ళు అని లేరండి కస్టమర్స్ లో, అన్ని రకాలు ఉంటారు. చాలా చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కాబట్టి అన్ని రకాలు ఉంటారు. అదే విధంగా ఆఫ్లైన్ మేడం, ఇప్పటి వరకు మనం ఆన్లైన్ మాట్లాడుకున్నాం. ఆఫ్లైన్లో మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మాది విలేజ్, భీమవరం పక్కన అండలూరు అని చెప్పి విలేజ్. నేను మా ఇంట్లో మా ఊరిలో స్టార్ట్ చేసుకున్నట్లయితే ఆఫ్లైన్లో మార్కెటింగ్ అంటే మా ఊరు మొత్తం తెలిసేటట్టు ఏ విధంగా చేసుకోవాలి? ఏం చేస్తారంటే అలాగ చిన్న ఊర్లలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు వాళ్ళకి చాక్లెట్స్ గిఫ్ట్ కింద ఇవ్వండి. ఓకే, చాక్లెట్స్ గిఫ్ట్ కింద ఇచ్చారనుకోండి, కరెక్టే, అది మీకు ఖర్చే కావచ్చు, కానీ ఏ గిఫ్ట్లు రావడం లేదు. చాక్లెట్స్ గిఫ్ట్ కింద ఇవ్వండి. చాక్లెట్స్ గిఫ్ట్ కింద ఇచ్చినప్పుడు వాటిని తిని వాళ్ళు మీరు 10 మందికి చెప్తారు. అవును, తప్పకుండా ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ ఎప్పుడు మీకు మాట్లాడుతుంది అంటే అది మాట్లాడిస్తుంది అంటే అది ఓన్లీ టేస్ట్ ఆఫ్ యువర్ చాక్లెట్. ఎనీథింగ్ ఫుడ్ అనేది ఏంటంటే టేస్ట్ ఆఫ్. అవును మేడం. కాబట్టి ఫస్ట్ ఎంత బాగా ఎలా చేస్తే నలుగురికి నచ్చుతుంది. ఎవరైనా ఇలా చేసి బాగాలేదు అని చెప్పారనుకోండి, అది ఇంకొక అది బాగుందా బాగాలేదా అని చూసుకోండి యాక్చువల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. అది తప్పు కింద తీసుకోవద్దు, నేర్చుకోవడం ఎప్పుడు తప్పులేదు. అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే 100 మందిలో 2కి 3కి 10 మందికి మనం నచ్చం, ఇట్స్ ఓకే. 90 మందికి నచ్చితే చాలు. ఈ 10 మంది కామెంట్స్ అప్పుడు వీ కెన్ ఇగ్నోర్. కానీ 90 మందిలో 100 మందిలో 50 మందికి కొంచెం ఇంప్రూవ్మెంట్ చెప్పారనుకోండి, మన చేసిన దాంట్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాగా ఇంప్రూవ్ చేసుకుని గెట్ ఇన్ టు ద బిజినెస్. అది మంచి మార్కెటింగ్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఆ పెళ్ళిళ్ళకి ఇవ్వండి, మామూలుగా ఇవ్వండి, చాక్లెట్స్ ఇవ్వండి చాలు. ఇంకొక చిన్న విషయము, మనము ఇప్పుడు చిన్న ఊర్లో ఉన్నప్పుడు చిన్న బేకరీలు అలాంటివి తప్పకుండా ఉంటాయి. అక్కడ అమ్ముకోవచ్చా మేడం? బేకరీస్ లో ఉంటాయి. ఆ షాప్ అతనికి చెప్పి, బాబు నీకు దీంట్లో చాక్లెట్ లో షేర్ ఇస్తాను, నువ్వు ఇది అమ్మితే గనుక అని చెప్పి మనం మాట్లాడుకుని పెట్టుకుంటే కూడా బాగుంటుంది. అది కూడా చాలా ఈజియెస్ట్ వే. ఒక సూపర్ మార్కెట్ లేకపోతే చిన్న కిరాణా, కొంచెం ప్రాపర్ గా ఉన్న కిరాణా కొట్టు అండ్ బేకరీలు ఒకటి ఉంటున్నాయి ఇప్పుడు. తప్పకుండా అలాంటి వాటిని కూడా చేసుకోవచ్చు. దీనికేం పెద్ద విషయం ఏం అక్కర్లేదు. ముందుగా మేడం, ఎవరైనా సరే ఈ వ్యాపారం వాళ్ళకి వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఓకే స్టార్ట్ చేస్తా, 10,000 కదా స్టార్ట్ చేస్తా, కానీ అమ్మగలనా, డిమాండ్ ఉందా, మార్కెట్ ఉందా అని చెప్పి అడుగుతారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? అంటే చాక్లెట్స్ అనే దానికి డిమాండ్ ఉందా, మార్కెట్ ఉందా అంటే నాకు తెలియదు, కానండి తప్పకుండా ఉంటుంది.
ఇట్ ఆల్ డిపెండ్స్ అండి మనం ఎలా బాగా చేస్తున్నాము దాన్ని బట్టి డిమాండ్. బాగా చేయగలిగాం అనుకోండి డెఫినెట్ గా డిమాండ్ ఉంటుంది. బయట దొరకని రకం ఏదైనా ఫ్లేవర్ చేయగలిగాం అనుకోండి ఉన్న డిమాండ్ ఉంటుంది. అంటే ఫ్లేవర్స్ అంటే ఎలా మేడం? మీరు ఆల్రెడీ చెప్పారు కదా ఒక ఐటమ్ ఉంటుంది మార్కెట్ లో కొనుక్కోవాలని చెప్పి, అందులోనే ఫ్లేవర్స్ వస్తాయా లేకపోతే దానిలో మళ్ళీ ఫ్లేవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్? మేడం ఫ్లేవర్స్ అంటే చాలా ఉంటాయండి, 100 రకాలు ఉన్నాయి. పిపర్మెంట్ అండి, అవి కూడా మార్కెట్ లో ఉంటాయా మేడం? ఓ చాలా రకాలు ఉన్నాయి. యాక్చువల్ గా నేను కాఫీ చాక్లెట్స్ చేస్తాను. ఓకే, ప్యూర్ చాక్లెట్, ప్యూర్ కాఫీ వేస్ట్ చేస్తాను చాక్లెట్. సో దానికి కూడా చాలా డిమాండ్ ఉంది. ఓకే, కాంపౌండ్. సో ఆ కాంపౌండ్ లో మనం ఏదైతే ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ ని మిక్స్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేసుకోవచ్చు. అదే విధంగా వే ఆఫ్ సెల్లింగ్ అండి, మీరు ఎన్ని విధాలుగా అమ్ముతున్నారు? ఫస్ట్ కస్టమర్ ఎవరు? ఆఫ్లైనా ఆన్లైనా? నాకు ఫస్ట్ కస్టమర్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ ఎవరు మేడం? నేను మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ టైం నాకు ఒక వినాయక చవితి వచ్చినప్పుడు, వినాయక చవితి వస్తే నేను బిల్డింగ్ లోనే ఫస్ట్ కిందకి వెళ్ళి నేను అందరికి నా చాక్లెట్స్ చేస్తున్నాను ఇదిగో అని చెప్పి అలా మొదలు పెట్టాను నేను నా చాక్లెట్స్ బిజినెస్. చేసిన తర్వాత అప్పుడు వెంటనే న్యాచురల్ గా మనం ఇచ్చేగానే అందరూ ఎవరు కొనరు మన దగ్గర. న్యాచురల్ కదా, మనం వెళ్ళిపోయి కొంటామా? అలాగే మనకి ఎవరు వచ్చి అలా పరిగెట్టుకుని వచ్చేసి మనం చూపించగానే కొనరు. కొంచెం వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం గుర్తొస్తామని చెప్పి శాంప్లింగ్ ఇస్తాం. అండ్ టూ మచ్ ఆఫ్ శాంప్లింగ్ కూడా ఇవ్వకూడదు, ఎంతలో ఇవ్వాలో అంతలోనే ఇవ్వాలి. ఫస్ట్ నేను ఎలా అమ్మానంటే, నేను నాకు తెలిసిన వాళ్ళ చిన్న ప్లే స్కూల్ నడిపేవాళ్ళు ఇక్కడ డీడీ కాలనీలో. ఆ టీడీ కాలనీలో వాళ్ళు నడిపి వాళ్ళు ఇంట్లో బిజినెస్ చేసుకునే వాళ్ళందరిది ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టారు వాళ్ళ పేరెంట్స్ కోసం. పిల్లలకి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. పెద్దది కాదు, చాలా చిన్నది. అది ఒక ఇంట్లో ఓపెన్ గా ఒక హౌస్ లో పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టినప్పుడు నాకు నా ఫ్రెండ్ వాళ్ళ ఆడపడుచు పెట్టింది అనమాట ఆ స్కూలు. నా ఫ్రెండ్ ఫోన్ చేసి, చూడు నువ్వు ఏదో చాక్లెట్స్ చేస్తున్నావు కదా, ఎందుకు పెట్టవు నీ చాక్లెట్స్ కూడా అని. కానీ ఫస్ట్ వెంటనే భయపడిపోయాను నేను చాలా. ఫస్ట్ న్యాచురల్ గాను బయటకు వెళ్తున్నాము, అది ఎక్స్పోజర్ అనేది వేరు, నేను చేయలేనేమో ఇది అంటే చెయ్యి అదేంటి అని చెప్పి చాలా అంది. అంటే సరే అని చెప్పి ఒక 2 కేజీలు చేసుకుని అది 2 రోజుల ఎగ్జిబిషన్ అనమాట. అయితే ఒక 2 కేజీలు, అప్పుడు 2 కేజీలు చేయడం అంటే అమ్మో అది పెద్ద భ్రమపల్లి. అందుకు నేనే చేసుకోవాలి, నేనే కట్టుకోవాలి. అండ్ మళ్ళీ ఈ బ్రాండ్ గోడలో మళ్ళీ ఆ స్టిక్కర్ల మీద రాసుకోవాలి. అంటే 200 చాక్లెట్లు కట్టుకోవాలి అనేసరికి అదేదో చాలా పెద్ద ఒక యుద్ధంలాగా అనిపించింది. అలా స్టార్ట్ చేశాను యాక్చువల్ గా. వెళ్ళగానే నాకు హాఫ్ డే అయ్యేసరికి నా చాక్లెట్స్ అన్ని అయిపోయాయి. అప్పుడు వచ్చింది కిక్, అరే అని చెప్పి గబగబా బాగుంది అని చెప్పి ఇంటికి వచ్చి వెంటనే గబగబా 3 కేజీలు రాత్రి 3 కేజీలు చేసుకుని మర్నాడు వెళ్ళి వాటిని. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ. అలాగా మనకి ఏదో అన్ని దగ్గరలో చిన్న చిన్న ఎగ్జిబిషన్లనండి, లేకపోతే ఎవరో ఇంట్లో వాళ్ళు చీరలు పెట్టి అమ్ముతున్నారు, లేకపోతే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళతో పాటు మీరు కూడా మీ చాక్లెట్స్ పెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంటారు. నచ్చింది అనుకోండి. ఒక టేస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ లోను సింగిల్ చాక్లెట్సే పెట్టాలి. అప్పుడు 10 రూపాయలు అని చెప్పండి, కొంటారు. అంత పెద్ద బాధ ఉండదు. 10 రూపాయలు పెట్టి కొంటారు, తింటారు, కొంటారు. సో దట్స్ హౌ. ఏదో ఒకటి మనం ఆలోచించుకోవాలి. ఇలా చుట్టుపక్కల ఏమన్నా చేస్తున్నారా, ఎవరో ఇంట్లో ఇలా ఏమన్నా బట్టలు అమ్ముతున్నారా, పోనీ నా బట్టలతో పాటు నా చాక్లెట్స్ కూడా నేను పెడతాను అక్కడ చిన్న స్టూల్ మీద. మన స్టూల్ మనమే పట్టుకెళ్ళచ్చు, కాసేపు వాళ్ళు బట్టలన్నీ చూసినంతసేపు మన చాక్లెట్స్ కూడా పెట్టుకుని అమ్ముకో. సో చాక్లెట్స్ లో ప్రైజెస్ అండి ఏ రేంజ్ లో ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పారు ఆల్రెడీ 9 రూపీస్ అని చెప్పి, గుడ్. సో ఇంకా మిగతా చాక్లెట్స్ ధర ఎంత, మినిమం ఎంత? నా దగ్గర మినిమం స్టార్టింగ్ 700 కేజీ అండి. కేజీ 700 ప్లెయిన్. 100 చాక్లెట్స్ దాకా వస్తాయి. ఓకే 10 గ్రామ్స్ ఈచ్. సో అలాగా మీకు అలా స్టార్ట్ అవుతుంది. సో ఇది కేజీ 900, 1 కేజీ ఎన్ని వస్తాయండి? 1 కేజీకి 95 ప్లస్ వస్తాయి. ఓకే. సో ఒక చాక్లెట్ వచ్చేసి అరౌండ్ 10 గ్రామ్. సో ఇంకా ఇంకేముంటాయి మేడం? కాస్ట్లీ అంటే ఏంటి అసలు? అంటే మీకు కాస్ట్లీ అంటే ఏమవుతుందంటే, మీరు ప్యూర్ చాక్లెట్ తో చేస్తే కాస్ట్లీ పడుతుంది. ఇదే యాక్చువల్ గా ఇదేంటంటే వెజిటబుల్ ఆయిల్ వేసి చేస్తారండి. దాంట్లో అంటే ప్యూర్ గా కోకో బటర్ అది వేసి, అది ప్యూర్ చాక్లెట్. దాన్ని కొంచెం టెంపర్ చేసుకోవడము, దాన్ని డిఫరెంట్ టెంపరేచర్స్ లో చేసి దాన్ని కొంచెం వర్క్ ఉంటుంది. దానికి మీరు చేస్తున్నారండి ప్యూర్ చాక్లెట్స్? చేస్తారండి. సో ప్యూర్ చాక్లెట్స్ ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి?
అది యాక్చువల్గా అరౌండ్ 2000 నుంచి స్టార్ట్ అవుతుంది Okay. కేజీ. సో ఎక్కువ దాని కాస్ట్. చాలా మంది ఎవరు కేజీ తీసుకోరు, ఓకే. అవి ఓన్లీ పీసెస్ కింద తీసుకుంటూ. సో ప్యూర్ చాక్లెట్ కాస్త ప్రైస్ ఎక్కువ. అదే విధంగా మేడం మనం విలేజ్ లో చేసుకున్నట్లయితే మీరు అన్నట్టు బేకరీ షాప్స్, కిరాణా షాప్స్ వాళ్ళతో అమ్ముకోవచ్చండి. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఇస్తూ ఉండాలి. సో అది కూడా మంచి బిజినెస్. మనం సెపరేట్ గా పర్సంటేజ్ ఇస్తామని చెప్పాం అనుకోండి వాళ్ళకి, డెఫినెట్ గా అమ్ముకోవచ్చు. ఓకే. సో మనం వాళ్ళకి కమిషన్ ఇచ్చి మనమైతే బేకరీస్ లో షాప్స్ లో అయితే అమ్ముకోవచ్చు. ఆన్లైన్ లో మనం స్విగ్గీ, జొమాటో కొన్ని వచ్చాయి కదా మేడం, ఇంకా లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి మనం అమ్ముకోవచ్చు. ఇప్పుడు అందరూ వాళ్ళందరూ కూడాను ఇప్పుడు హోమ్ నుంచి బిజినెస్ చేసే వాళ్ళని అమెజాన్ అలాంటి వాళ్ళ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర కూడా అమ్ముకోవచ్చు. వాళ్ళు యాక్చువల్ గా ఫోన్ చేసి కస్టమర్ కేర్ కనుక్కుంటే. సో ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో వాళ్ళకి కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఈ విధంగా మేమైతే చేస్తున్నాం, మాతో టైఅప్ అవ్వండి, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మీతో టైఅప్ అవుతాము అని చెప్పాలి. సో అలా అమ్ముకోవచ్చు. అంటే కానీ అవ్వాలంటే మనకి కెపాసిటీ ఎక్కువ ఉండాలి కదా మేడం, కొంచెం అంటే బ్యాకప్ చేసి పెట్టాలా ఎక్కువ కొంచెం చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయండి నా దగ్గర. యాక్చువల్ గా నేను 3 months ఇస్తాను, కానీ నా దగ్గర 1 year కూడా అంటే అలా ఊరికనే స్టోర్ చేసి మేము పెట్టి చూసుకున్నాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాక్లెట్ ఉంది మేడం, ఇది ఎన్ని రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది? నేనైతే 3 months ఇస్తానండి లైఫ్. అంటే ఈ రోజు మనం ప్రిపేర్ చేస్తే దీన్ని 3 months వరకు అమ్ముకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి చక్కగా మూత పెట్టుకుంటే 3 నెలలు ఉంటుంది. 3 months వరకు మనం అయితే మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ఆన్లైన్ లోనే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకొని అక్కడే ఆర్డర్స్ వచ్చేటట్టు చేసుకొని అమ్ముకోవచ్చు. సో ఇన్ని విధాలుగా మనమైతే అమ్ముకోవచ్చు. సో మీరు అన్నట్టు కార్పొరేట్ వాళ్ళతో మేడం, ఫర్ ఎగ్జాంపుల్ వోల్క్స్వ్యాగన్, సో వాళ్ళతో అంటే అప్పట్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఆన్లైన్ ప్రెసెన్స్ పెంచుకున్నారంటే యాక్చువల్గా వాళ్ళ దగ్గర నుంచి ఇదివరకు కాల్స్ వచ్చేవి. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఫేమస్ అయినట్లయితే వాళ్ళే మనకి కాల్ చేస్తారు. యాక్చువల్గా ఫస్ట్ నేను చిన్నది చెప్తాను. ఎలా ఉంటుందంటే నేను అస్మాను క్వాలిటీ అని మాట్లాడుతున్నాను కదా, అది బాగుండడం వలన మనకి మార్కెటింగ్ ఎంత ఈజీయో చెప్తాను నేను. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జస్ట్ డయల్ నుంచి వోల్క్స్వ్యాగన్ వాళ్ళది, మోడీ వాళ్ళది, అది వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వస్తే వెళ్ళాను. నన్నేమో తీసుకెళ్ళి ఓనర్ దగ్గర కూర్చోబెట్టారు. అండ్ నాతో పాటు బిగ్ ప్లేయర్స్ ఒక 3 ఉన్నారు. వాళ్ళందరు చాక్లెట్స్ కన్నా నా చాక్లెటే కాస్ట్లీ. అయితే వాళ్ళందరికీ చాక్లెట్ తిన్నారు. అందరి చాక్లెట్లోకి నా చాక్లెట్ నచ్చింది. వాళ్ళేమో నాతో బార్గెన్ చేయడం మొదలుపెట్టారు. బార్గెన్ చేస్తుంటే నాకు అసలు బొత్తిగా అది ఫస్ట్ ఎన్కౌంటర్ ఇన్ ఏ కార్పొరేట్ వరల్డ్. కానీ నా చాక్లెట్ మీద నాకు ఎంత నమ్మకం, I know that I'm giving a good quality and I don't cheat. నేను 10 గ్రాములు ఉంటుందంటే 10 గ్రాములు ఉంటే తక్కువ ఉంటే కనుక ఇంకో 2-3 చాక్లెట్స్ వేసేస్తానే తప్ప ఇవ్వను నేను. అందుకని ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. 10 grams వాళ్ళు డబ్బాలో తీసుకుంటే ఒక 12 చాక్లెట్స్ 20 చాక్లెట్స్ అలా ఉండేవి. సో ఆ చాక్లెట్ లో ఏంటి 10 grams చాక్లెట్ చెప్పానంటే 10 grams ఉండేటట్టు చూసుకునేదాన్ని. సో నాకు ఇవన్నీ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. అందుకని ఇలా కూర్చుని ఇలా, సార్ మీ కార్ ఎంత సార్ ఇది కాస్ట్ అని అంటే అతను ఏదో చెప్పాడు, అరే ఇది మారుతి కన్నా మీది కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది నాకు, చాలా సింపుల్ గాను. ఆ పక్కన నుంచి నా అమ్మాయి ఎవరైతే నన్ను పిలిచిందో శైలజా అంటాను. నాకేమిటి నేను అన్నాను అంటే, అనగానే అతను హౌ కెన్ యూ కంపేర్ వోల్క్స్వ్యాగన్ విత్ మారుతి అని అడిగాడు. సింపుల్ సార్, దట్స్ హౌ యూ కాంట్ కంపేర్ మై చాక్లెట్ విత్ దోస్ పీపుల్స్ చాక్లెట్, యూ ఈట్ అండ్ సీ. అంతే సార్, సింపుల్. దిస్ ఈస్ హౌ వాట్ ఇట్ ఈస్. This is what it is when the quality speaks. You have eaten my chocolate, you have eaten their chocolate, and I don't come on it. ఇలా అని వచ్చిందాన్ని నేను వాళ్ళతో 7-8 ఏళ్ళలో వ్యాపారం చేశాను. సో థింగ్స్ కెన్ హ్యాపెన్, బీ ట్రూత్ఫుల్. ఎలా చేస్తే కస్టమర్స్ వాళ్ళు, ఐఎమ్ ష్యూర్ ఈ రోజుకైనా కానీ చాక్లెట్స్ అంటే నేను తప్పకుండా గుర్తొస్తాను. నేను 100% ఇప్పటికీ దాంట్లో చేసిన ఈ వీళ్ళని మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఐ స్టిల్ హ్యావ్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్. అండ్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఆఫ్టర్ మానేసిన తర్వాత వాళ్ళు నాతో ఒక 3 ఏళ్ళు అయిపోయింది, నేను కొత్త బిజినెస్ మొదలు పెట్టానని చెప్పి వాళ్ళందరూ నాకు టచ్లోనే ఉంటారు.
సో బిజినెస్ మొదలెట్టాను అని చెప్పి అందరికి మెసేజెస్ పెడితే ఫస్ట్ థింగ్ నాకు ఫస్ట్ దివాళీ గిఫ్ట్ దివాళీ ఆర్డర్ ఫర్ లవ్ ఫర్ ఫుడ్ ఐ గాట్స్ బికాస్ ఆఫ్ చాక్లెట్స్. అక్కడ ఆ మేనేజరు, మేడం మీరు నాకు ఒక 500 బాక్సెస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వెరైటీ చేసి ఇవ్వాలి అని చెప్పి అతను ఓన్లీ కాల్లో నాకు 500 బాక్సెస్ ఇచ్చి అడ్వాన్స్ పంపించాడు. హీ టోల్డ్ మీ మీరంటే నేను చూసుకోక్కర్లేదు క్వాలిటీ దగ్గర, ఐ నో యూ సో వెల్. అందుకని తప్పకుండా మనం చేసింది ఇట్ విల్ వర్క్ ఫర్ అస్. కానీ ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చీట్ చేయొద్దు, కుదరకపోతే చేయలేనని చెప్పేసేయండి. అది బెస్ట్ థింగ్. ఇంట్లో నుంచి బిజినెస్ మొదలు పెట్టిన వాళ్ళు నేర్చుకోవాల్సిన ఫస్ట్ థింగ్ అదే. ఇప్పుడు ఇన్స్టాలో చాలా మంది చూస్తూ ఉంటాను, కస్టమర్స్ అలాగే ఉన్నారు, అమ్మేవాళ్ళు అలాగే ఉన్నారు. అది వాళ్ళకి లేకపోతే అది వాళ్ళ ప్రాబ్లం, అది మన ప్రాబ్లం కాదు. కానీ మనం మాత్రం తప్పకుండా మనం చేసేదాన్ని జాగ్రత్తగా బాగా చేసుకుంటేనే రిటర్నింగ్ కస్టమర్స్ వస్తారు, మనని నమ్ముతారు. రేపు పొద్దున ఇంకేదైనా బిజినెస్ లోకి వెళ్ళి వాళ్ళు అరే అప్పుడు తను అలా చేసింది కదా, తను మోసం చేయదు అని చెప్పి మనకి ఇస్తారు. బై కాల్ 500 బాక్సెస్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఆర్డర్. సో థింగ్స్ విల్ అలా డిఫరెంట్ గానే ఉంటాయి, మనం డిఫరెంట్ గా ఆలోచిస్తే కనుక. సో ఈ విధంగా అయితే మీరు అమ్ముతారు. మీకు ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, పెండింగ్ ఆర్డర్స్? యాక్చువల్గా మీకు పెట్టిన చాక్లెట్స్ అన్ని నాకు కస్టమర్ ఎప్పుడు పెట్టను, కానీ ఇప్పుడు వీటన్నిటిని నేను మళ్ళీ తిరిగి చేసుకుంటాను. ఎవరు మేడం కస్టమర్? ఈ ఆర్డర్ చేసింది ఎవరు? ఇది రిటర్నింగ్ కస్టమర్ అండి. అంటే నార్మల్ లేకపోతే కార్పొరేట్? లేదు, శర్మిల అని రిటర్నింగ్ కస్టమర్ కాల్ చేసి మీకు ఆర్డర్ అనేసింది తను, అందుకని చేసే ఉంచాను. ఓకే, మన కళ్ళ ముందు ఉన్నవి కూడా ఆర్డర్ అన్నమాట. ఆల్రెడీ ఆర్డర్ వస్తే ప్రిపేర్ చేసి పెట్టారు. యాక్చువల్గా మీకు చేయలేదు, దీనికి చేయలేదు, ఆల్రెడీ తినేసాను, తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మేడం కి అయితే కార్పొరేట్స్ నుండి బయట ఆఫ్లైన్, ఆన్లైన్, సోషల్ మీడియాలో చూసి, ఫేస్బుక్ లో చూసి ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ గూగుల్లో కొట్టగానే సైలూస్ షాకోస్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తుంది, అదేవిధంగా వెబ్సైట్ కూడా చూపిస్తుంది, నంబర్ ఉంటుంది, కాల్ చేసి మేడంకి అయితే ఆర్డర్స్ వస్తున్నాయి. లాస్ట్ క్వశ్చన్ మేడం, ఒక కస్టమర్, ఈ చాక్లెట్ తిన్న కస్టమర్ మళ్ళీ మీ వద్దకు వచ్చి ఆర్డర్ చేయడానికి కారణం ఏంటి? కస్టమర్ రిటెన్షన్ ఏ విధంగా ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది? యాక్చువల్ గా కస్టమర్ వెనక్కి రావడం అనేది నాకు ఎంత పర్సంటేజ్ మేడం? యూ కెన్ సే 90%. నైస్. 100 మంది కొనుక్కొని వెళ్ళినట్లయితే ఆ 100 మందిలో 90 మంది మళ్ళీ ఇక్కడికి వచ్చే కొనుక్కుంటూ ఉన్నారు, వేరే చోటకి వెళ్ళకుండా. దానికి ప్రధానమైన కారణం క్వాలిటీ, టేస్టా? అంతే, క్వాలిటీ, టేస్ట్. అండ్ నేను ఏదైనా టైం లైన్ చెప్తే మాట తప్పను, కావాలంటే కానీ వెనక్కి ఇవ్వను. చాలా నెత్తి మీద ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పలేను, కానీ ఇప్పటి వరకు అయితే బై గాడ్స్ గ్రేస్. అండ్ ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారండి 2018లో? అంటే అప్పటి నుండి క్లౌడ్ కిచెన్ ని కూడా స్టార్ట్ చేశారు, ఆల్టర్నేట్ గా ఇది అది రెండు చేస్తున్నారు. ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు క్లౌడ్ కిచెన్ ని, దీన్ని కూడా? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదివరకు ఉన్నంత ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఒత్తిడి లేదు. ఇప్పుడు చాలా మంది అయిపోయారు. ఇప్పుడు మీరు కోర్స్ చూస్తున్నారు, ఐఎమ్ షూర్ 100 మంది అయినా మొదలు పెడతారు. సో అలాగా చాలా మంది అయిపోయారు. సో ఇదివరకు అంత ఒత్తిడి లేదు. నేను కూడా కొంచెం మార్కెటింగ్ తగ్గించాను. ఇదివరకు ఇప్పుడే అనుకుంటున్నాను ఈసారి మాత్రం దీవాళీకి తప్పకుండా కొంచెం మార్కెటింగ్ చేసుకోవాలి అని చెప్పి. సో తప్పకుండా అలాగా పర్వాలేదు. ఇప్పుడు దివాళీ టైంలో బాగానే అమ్ముతూ ఉంటాం, 50 కేజీల దాకా అమ్ముతున్నాను. ఇదివరకైతే 200, 300, 400 కేజీలు కూడా అమ్మేదాన్ని దివాళీకి. ఎక్కువ ఎలాంటి టైంలో డిమాండ్ అండ్ మార్కెట్ అన్నది హోమ్ మేడ్ చాక్లెట్? హైదరాబాద్ లో దివాళీ, దసరాకి బాగా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. ఎందుకంటే కార్పొరేట్స్ వాళ్ళ కార్పొరేట్స్ ఎంప్లాయీస్ బయట వాళ్ళకి ఇస్తూ ఉంటారు, అలా చాలా ఫ్యామిలీలో కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. సో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, మనం కనుక ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నట్లయితే మనకి ప్రతి దసరాకి, ప్రతి దివాళీకి గిఫ్ట్లు వస్తుంటాయి. ఆ గిఫ్ట్లో భాగంగా చాలా మంది కంపెనీ వాళ్ళు చాక్లెట్స్ ని కూడా ఇస్తుంటారనమాట. సో అలా చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచే ఆర్డర్స్ తీసుకొని మనకి ఇస్తున్నారనమాట. అర్థమైందా అండి? మీరు కనుక ఇదే బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే శైలజ గారు A to Z నేర్పించారు మన ఫ్రీడమ్ యాప్ లో ఉన్నటువంటి హోమ్ మేడ్ చాక్లెట్ బిజినెస్ కోర్స్ లో. ఈ కోర్స్ లో చూసుకున్నట్లయితే అసలు ఆమె జర్నీ గురించి చెప్పారు, ఎలా స్టార్ట్ చేశారన్నది. అదే విధంగా ఎటువంటి ప్రొడక్ట్స్ ని మనం కొనుక్కోవాలి, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో మనం కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు, మోల్డ్స్ అది ఇది అని చెప్పి చాలా తక్కువ ప్రైస్. సో ఏమేమి కొనుక్కోవాలి అండ్ ఎలా తయారు చేయాలో మీరు ఆల్రెడీ చూశారు.
వాటిని ఎలా అమ్ముకోవాలో ఈ కోర్సులో మీరైతే నేర్చుకోవచ్చు అనమాట. ఈ కోర్స్ని మీరు కనుక చూద్దాం అనుకున్నట్లయితే పక్కన కామెంట్స్లోని కింద డిస్క్రిప్షన్లోని లింక్ ఇచ్చా కోర్స్ది. ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందన్నమాట, చూడొచ్చు. ఓన్లీ ఈ కోర్సే కాదు, ఇలాంటి కోర్సులు 500 కంటే ఎక్కువ కోర్సులు ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. అండ్ సబ్స్క్రిప్షన్ చూసుకున్నట్లయితే అన్ని కోర్సులు కలిపి నెలకి 399 రూపీస్ మాత్రమే. జై హింద్.